కాదు, ఈజ్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్. ఒక రిలీజియస్ రీజ్యువినేషన్ అంటాం మనం దాన్ని. అది కేదార్నాథ్ నుంచి మొదలైంది, కాశీ విశ్వనాథ్ ధామ్, ఉజ్జయిన్ మహాకాల్, ఇదన్నీ కంప్లీట్గా నడుస్తుంది. మేజర్ అచీవ్మెంట్స్ కాశీ కారిడార్, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని కూడా అండి. అని ఉజ్జయిని కూడా. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమిలో ఏమైంది, జ్ఞాన్వాపి ఏమైంది, అక్కడ మనకు అందరికి తెలుసు అక్కడ ఏంటని. నంది కూర్చొని మస్జిద్ వైపు చూస్తుంది ఎప్పుడైనా నంది అంటే మస్జిద్లో శివ భగవాన్ ఉన్నారని చాలా క్లారిటీ ఉంది దాంట్లో కన్ఫ్యూజనే లేదు. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఈ కుట్ర కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. హిందువుల్ని వీళ్ళు పక్కన పెట్టేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మాకు హిందువులతో పని లేదు, వాళ్ళని ఎట్లయినా స్ప్లిట్ చేద్దాం, కాస్ట్ బేసిస్లో కానివ్వండి, కమ్యూనిటీ బేసిస్లో స్ప్లిట్ చేసి వాళ్ళ ఓట్లు తీసుకుందాం, కానీ మాకు ముస్లిం ఓట్లు రావాలి. దీనికన్నా ముందు ఏమైందంటే 60 నుంచి 56 నుంచి తీసుకొచ్చి 50 నుంచి కూడా తీసుకోవచ్చు. వీళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్ వీళ్ళకే ఎప్పుడు వస్తుండే, కానీ మెల్లమెల్లగా మిగతా పార్టీలు రావడం మొదలుపెట్టింది. అది సమాజ్వాదీ పార్టీ ఉండొచ్చు, బద్రుద్దీన్ కమాల్ వాళ్ళ అజ్మల్ వాళ్ళది ఏఐయుడిఎఫ్ అస్సాంలో ఉండొచ్చు, ఇక్కడ ఎంఐఎం, ఎస్డిపిఐ కేరళ కర్ణాటకలో, ఈ పార్టీలు వచ్చి మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు నుంచి ఓట్లని తీసుకెళ్తాయి. ఇంకోటి సార్, ఈ డెవలప్మెంట్ ఇలా నడుస్తుంటే మరి నేషనల్ కాంగ్రెస్ ఏమో డినై చేసింది, ఏది మేము వెళ్ళము, గౌరవపూర్వక తిరస్కారం అని. కర్ణాటకలో ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గుళ్ళల్లో దీపారాధనలు, 22,000 గుడిలో గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న గుళ్ళు, చిన్న పెద్ద అన్ని మిడ్ సైజ్ అన్ని టెంపుల్స్ పూజలు చేయమంటున్నారు, దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేయమంటున్నారు. ఎందుకు చేస్తున్నారు అదే అర్థం కావట్లేదు. టు డ్రా ద అటెన్షన్ లేకపోతే వాళ్ళకి అక్కడ భయం, వాళ్ళకి తెలుసు హిందూస్ అని. ఎందుకంటే తమిళనాడు తర్వాత అన్నిటికంటే ఎక్కువ గుళ్ళు ఉన్నది కర్ణాటకలోనే ఉంది. సో అట్లాంటి ప్లేసెస్లో మీరు మళ్ళీ ఇట్లాంటి పని చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది వచ్చే లోక్సభ ఎలక్షన్. ఇప్పటికే మైనారిటీ అప్పీజింగ్ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. ఏ కంట్రీలో కానివ్వండి, మెజారిటీ మైనారిటీ అయిపోయిన కంట్రీ భారతదేశం ఒక్కటే. మిగతా ఏ కంట్రీ చూడండి, యూకే కానివ్వండి, యూఎస్ కానివ్వండి, డెమోక్రటిక్ కంట్రీస్ చూడండి, అక్కడున్న మెజారిటీ కమ్యూనిటీ మాటనే నడుస్తారు. సార్ వాళ్ళు అక్రమ చొరబాటుదారులని తరిమేయటానికి యూకే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆయన స్వయంగా కూర్చున్నాడు. ఆయనే వీధుల్లోకి వచ్చి ఐడెంటిఫై చేసే ప్రయత్నం మొదలెట్టాడు. ఇక్కడలాగా అడ్డు చెప్పాలి ఆయన. వాసు గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశంలో ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు కాదు, అది నెహ్రూ గారి టైం నుంచి నడుస్తుంది. సోమనాథ్ మందిర్ 16 సార్లు పలగొట్టారు, మనకు అందరూ తెలుసు హిస్టరీ, దాన్ని మన హిస్టరీ బుక్లు చదువుకుంటూ వచ్చాం. గజ్నీ కానివ్వండి వీళ్ళందరూ వచ్చి చేశారు. లాస్ట్లో సర్దార్ పటేల్ గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దాన్ని కట్టినప్పుడు దాని ప్రాణప్రతిష్ఠకి, దాని ఇనాగరేషన్ అని చెప్పొచ్చు, ప్రాణప్రతిష్ఠ అని చెప్పొచ్చు, పటేల్కి నెహ్రూతో అస్సలు పడదు. నెహ్రూ గారు లెటర్ రాసి రాజేంద్ర ప్రసాద్ గారు ఇనాగరేషన్కి వెళ్తా అంటే మీరు వెళ్ళకూడదని లెటర్ రాశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైటింగ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రోటోకాల్ ఆలోచించండి, ఎప్పుడు చేయకూడదు అది. ఈ హాజ్ నో రైట్ టు రైట్ టు ద ప్రెసిడెంట్. మీరు వెళ్ళకూడదని రాసిచ్చారు. అది కాకుండా మిగతా మినిస్టర్స్ ఎవరెవరు వెళ్తున్నారు వీళ్ళెవ్వరు వెళ్ళకూడదని రాసిచ్చారు ఆయన క్యాబినెట్లో. అంటే ఆయనకి హిందూయిజం అనేది అంత కోపం ఉండే నెహ్రూ. చెప్పడానికి బయట పెద్ద చెప్పుకుంటారు నేను పండితులు అది ఇదే కాశ్మీరీ పండితులు అని, కానీ చేసే పని ఇట్లా. అది తర్వాత మనం చూసుకుంటే వస్తున్నాం. వాళ్ళ ఒక వంశం తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్కి వచ్చి కంటిన్యూ అవుతుంది. నెహ్రూ గారి మునిమనోడు ఇప్పుడు ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ కావాల్సినప్పుడు గుడిలో కనిపిస్తాడు సడన్గా, నేను జనేవు బ్రాహ్మణ్ అంటాడు, నేను శివభక్త్ అంటాడు, అది అంటాడు. లేకుండా మాట్లాడుతున్నాం అసలు హిందువుల గురించి అసలు మాట్లాడాడు, ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు. ఇదే కదా వీళ్ళది. వాళ్ళు సెక్యులర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సెక్యులర్ అని లండన్లో వెళ్ళి చెప్పాడు. నవ్వుతారు ఎవరైనా. వాళ్ళ పార్టీ పేర్లోనే ఉంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని. సెక్యులర్ ఎట్లా అయిపోతారు? అంటే నేనేది ఏంటి సార్ సురేష్ గారు, వాళ్ళు హెచ్చరిస్తే భయపడేంత బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయిందా? అంటే వాళ్ళు అంత నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్? నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సింపుల్. అంటే వాళ్ళు పరిమితమైంది కేవలం కేరళకి కేరళ, కానీ అక్కడ ఉన్న 19 సీట్లు 8 సీట్లు అయితే ఏం చేస్తారు రేపు? ఓకే, మమతా బెనర్జీ కూడా పట్టించుకోదు మిమ్మల్ని. స్టాలిన్కి మీకన్నా ఎక్కువ సీట్లు వస్తుంది. అంటే వాళ్ళకి అక్కడ లెఫ్ట్ ఇది ఓన్లీ సపోర్ట్ ఇస్తున్నది ఐయుఎంఎల్ అంతే. నార్త్ కేరళలో సదర్న్ కేరళలో వాళ్ళకు కేరళ కాంగ్రెస్ మానీ అని ఒక గ్రూప్ ఉండే. నాట్ బి కన్ఫ్యూజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ మానీ అని చర్చ్ కంట్రోల్డ్ గ్రూప్ ఒకటి ఉంది. ఓకే, చర్చ్ నిర్ణయిస్తారు అన్ని, వాళ్ళు చర్చ్ చెప్పిన క్యాండిడేట్స్నే పెడతారు వాళ్ళు. అక్కడ బిషప్ కానీ కార్డినల్ చెప్పిన క్యాండిడేట్ని వాళ్ళు పెట్టాలి. ఓట్లు 100% వాళ్ళకి వస్తుంది, క్రిస్టియన్ ఓట్స్. అట్లాంటి పార్టీ నార్దర్న్ కేరళలో ఉండే. వాళ్ళు ఈసారి ఏమైంది, వాళ్ళు ఇప్పుడు కాదు ఒక 3 సంవత్సరాల ముందు వాళ్ళు సిపిఎం వైపు వెళ్ళిపోయారు, కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్. ఇప్పుడు వీళ్ళ దగ్గర క్రిస్టియన్ ఓట్స్ కూడా వీళ్ళకి డేంజర్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే క్రిస్టియన్ ఓట్స్ కూడా ముందు వీళ్ళకి పడుతుండే ఆటోమేటిక్గా. ఇప్పుడు అవి సిపిఎంకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ముస్లిం లీగ్ ఏమో వీళ్ళ ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు.
సో వీళ్ళకేం మిగలదు మళ్ళీ. ఎందుకంటే హిందువులు మెజారిటీగా ఉన్న కేరళలో 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఒకటి కాసర్గోడ్, ఒకటి పాలక్కాడ్ డిస్ట్రిక్ట్, ఒకటి ట్రివాండ్రం. దానికోసం ఈ 3 సీట్ల నుంచి బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. కానీ మిగతా సీట్లో బీజేపీ మెజారిటీలో లేరు. సో ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ రామజన్మ భూమికి ఇట్స్ వెరీ క్లియర్. ఒక కల్చరల్ రివైవల్ అసలు నడుతున్నప్పుడు మీరు అక్కడ వచ్చి కూర్చోవచ్చు. బీజేపీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు మార్కులు స్కోర్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు దాన్ని మార్కెటింగ్గా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. బీజేపీ వాళ్ళు వాడుకుంటారు, మీరేం చేస్తున్నారు దాన్ని కౌంటర్ చేయడానికి? మీరు అసలు రాముడు లేడని ఎఫిడవిట్ వేశారు కదా. అదే మీరు అక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే లక్షలాది మంది, కోట్లాది మంది ఆ రోజు టీవీ చూస్తూనే ఉంటారు. మీరు కర్ణాటకలో చేసినట్టు మిగతా రాష్ట్రాలు వాళ్ళ దగ్గర లేవులే. రెండే ఉన్నాయి, తెలంగాణ ఒకటి ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఉంది. తెలంగాణలో ఇప్పుడు దాకా న్యూస్ ఏం రాలేదు. ఇక్కడ పాపం మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం రేవంత్ రెడ్డి గారు కూడా భయపడతారు, ఆయన ఓట్లు ఎక్కడ పోతుందో అని, ఎంఐఎం వాళ్ళు తీసుకెళ్ళిపోతారని. సో ఇక్కడ కూడా పూజలు గీజలు ఏమి ఉండవు. కానీ ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా మన దగ్గర పెద్ద పెద్ద రామ్ టెంపుల్స్ ఉన్నాయి. మన దగ్గర భద్రాచలం ఒకటి ఉంది కదా, ఒంటిమిట్ట ఒకటి ఉంది కదా. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ భద్రాచలం ఉంది ఇటువైపు. సో మనం చూస్తే మన దగ్గర హిస్టారికల్గా మన దగ్గర కూడా లార్డ్ రామ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మన దగ్గర. కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళంతా ఇఫ్తార్ పార్టీలు పోతారు వాసు గారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇఫ్తార్ పార్టీలు కానీ నమాజ్ చేస్తారు వీళ్ళు. ఏది రోజంతా రోజా పెట్టకుండా ఇఫ్తార్ పార్టీలకి పోతారు, అది చేయకూడదు. దానికోసం మోదీ గారు 11 రోజులు ఆయన ఉపవాసం చేసి వెళ్తున్నారు. ఆయన కూడా మంచిగా తినేసి వెళ్ళొచ్చు కదా. అది కాదు, దాని ఒక ప్రాణప్రతిష్ఠ చేసిన ఒక రూల్ ఉంటుంది. ఆ ప్రాణప్రతిష్ఠ చేయబోయే మనిషి మోదీ గారు కాదు అది. కానీ ఆయన అటెండ్ అవుతున్నాడు చెప్పి ఆ మొత్తం రూల్స్ ఆయన ఫాలో చేస్తున్నాడు. నీళ్ళు తాగి పొద్దున్న సాయంత్రం దాకా నీళ్ళు తాగుతుంటాడు అంతే, ఏం తిండి తిన్నాడు ఆయన. అదే నవరాత్రి టైంలో కూడా చేస్తారు ఆయన ఫాస్టింగ్ డే. సో కాంగ్రెస్కి భయం ఏంటంటే సింపుల్, వాళ్ళు హిందూ ఓట్ బ్యాంక్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. కానీ పోయిన ఎలక్షన్లో వాళ్ళకి తెలిసి వచ్చింది ఈసారి వాళ్ళకి catch-22 సిచ్యువేషన్లో ఉన్నారు. నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూస్తాం మిలింద్ దేవరా వెళ్ళిపోయాడు. ఇట్లానే అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు పార్టీ నుంచి. ఎందుకంటే ఈ పార్టీలో ఉండేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాంట్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ సోనియా గాంధీ, డైరెక్టర్ రాహుల్ గాంధీ, డైరెక్టర్ ప్రియాంక గాంధీ, ఇంకా రేహాన్ వాద్రా, రాబర్ట్ వాద్రా అందరు లైన్లో వస్తారు దీని తర్వాత. సో థ్యాంక్ యూ.